పర్సా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ 47వ భాగానికి హై స్కూల్ పర్వంకి వచ్చేటప్పటికి 16వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఒక సైన్స్ టీచర్ గురించి మీ అందరికీ తెలియజేయాలి. ఎన్ఎస్ పిఎస్ అని 2 సబ్జెక్టులుగా హై స్కూల్ స్థాయిలో సైన్స్ విడిపోతుంది. సామాన్య శాస్త్రం అంటే జీవశాస్త్రము, భౌతిక శాస్త్రం. జీవశాస్త్రానికి న్యాచురల్ సైన్స్ అని పేరు, ఎన్ఎస్ అంటాం. ఇది చెప్పడానికి విజయలక్ష్మి మేడం అని చెప్పేసి ఒక ఆవిడ వచ్చేవారు. ఆవిడ చాలా బ్రహ్మాండంగా చెప్పేవారు. అసలు ప్రతి ఒక్కరికి కూడా క్లాసులో ఎన్ఎస్ సబ్జెక్ట్లో ఫెయిల్ అవడం అనేటువంటిది ఉండదు. అందరూ 60% పైనే మార్కులు తెచ్చుకుంటారు. 90 వరకు కూడా వెళ్ళిపోతారు. అంత ఒక పద్ధతిని ఆవిడ అనుసరించేవారు. ఒక పాఠం చెప్పేవారు. ఎంత చక్కగా పాఠం ఒక 20 నిమిషాలు ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశాక క్వశ్చన్స్ అడిగేవారు. తర్వాత నోట్స్ ఇచ్చేసేవారు. ఎంత బాగా గుర్తంటే ఆవిడ ఎంత ప్రభావితం అంటే ఆవిడ ఆవిడ టీచింగు సజీవులు, నిర్జీవులు, భేదములు, వృక్షములకి జంతువులకి భేదములు, క్షోభ్యత అంటే ఏమిటి, ఇవన్నీ మొదటి పాఠాలు 8వ తరగతిలో. 45 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికే గుర్తున్నాయి. ఒక గీత గీసేసి ఇటు సజీవులు ఇటు నిర్జీవులు, పెరుగుదల ఉంటుంది, పెరుగుదల ఉండదు, చైతన్యం ఉంటుంది, చైతన్యం ఉండదు, ఇలాగా ఒక 7-8 పాయింట్లు ఉంటాయి. చాలా వివరంగా చెప్పేవారు. అలా అయిపోయిన తర్వాత ఏం చేసేవారు, ఆవిడ ఆ వారంలో ఒక పరీక్ష పెట్టేసేవారు. ఆ పరీక్ష 25 మార్కులకి పెట్టేసి 2 రోజుల్లో దిద్దేసి మళ్ళీ పేపర్స్ ఇచ్చేసేవారు. అందరికీ 25కి 20 పైనే ఉండేది. 15 పైనుంచి 25కి 25, 24, 23, 22 ఇలా వచ్చేది. అంటే చాలా ఎక్కువ బాగా డల్ అయితే తప్ప అందరికీ ఆ సబ్జెక్ట్లో మాత్రం బ్రహ్మాండంగా వచ్చేవారు. ఆవిడ అంత బాగా చెప్పేవారు. అంతేకాకుండా ఆవిడ పిల్లల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఏదైనా టాలెంట్ ఏమైనా ఉన్నట్లయితే, వాళ్ళలో ఉన్న ప్రతిభ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కూడా ప్రోత్సహించేవారు. ఈ పీరియడ్లోనే 5 నిమిషాలు దానికి కేటాయించేవారు. ఆవిడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ వేలుతోటి అంటూ ఉండేవారు. మధ్యలో ముక్కును ఒకసారి ముక్కు దగ్గర ఇలా తిప్పి అటు ఇటు 2 సార్లు గమ్మత్తుగా తిప్పేవారు. అలా అంటూ ఉండేవారు. ఇప్పుడు గుర్తొస్తుంది చాలా మందికి, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇది చూస్తూ ఉంటే ఆవిడ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా. అలాగే ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఆవిడ ఈ పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఇదవ్వడం కోసం వాళ్ళు ఏమైనా పాటలు పాడతారనుకోండి, ఆ పాటలు పాడించేవారు. ఒకవేళ ఎవరైనా చెప్పడానికి కాస్త ముందుకు రావడానికి జంకుతూ ఉంటే మిగతా విద్యార్థుల వల్ల తెలుసుకునేవారు. మరి ఇంకేంటి ఆలస్యం, దా 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 అని చెప్పేసి అబ్బాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పాడించేవారు. అలాగే ధన్వంతరి చేత శివరంజని పాట ఆవిడ 2-3 సార్లు పాడించుకున్నారు. అప్పట్లో నేను అప్పుడప్పుడు చిన్న చిన్న నాటికల్ లాంటివి ఏవో ఇంటి దగ్గర రిహార్సల్ వేస్తూ ఉంటే ఆత్మలింగం అనేటువంటి ఒక నాటికలో రావణాసురుడి పాత్ర కొద్దిగా ప్రాక్టీస్ చేసాం. అది ఆ రావణాసురుడు ఒక శివస్థుతి చేస్తూ ఉంటాడు. జటాత్ కటాక వీగలల్ ప్రవాహి పాహి దస్తలే అని ఏదో కొన్ని పదాలు ఉంటాయి. గలే వలం బిలం అంబ జంబ తుంగ మంగ మాలికాం అని చెప్పేసి ఇలాంటి దాన్ని
ఆవిడ బాగా శివస్థుతి పాడతారు, ఒకసారి పాడని చెప్పేసి అక్కడ స్టేజీ దగ్గర ఆ టేబుల్ దగ్గర తెప్పొచ్చి ఆవిడ పాడించి కొంచెం ఎంకరేజ్ చేసేవారు. ఇలాంటివి ఆవిడలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే విద్యార్థులకు అర్థమయ్యేటట్టు విషయాన్ని బోధించడం, వెంటనే పరీక్షది పెట్టడం, బాగా వచ్చినటువంటి వాళ్ళని ప్రోత్సహించడం, తక్కువ వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ పరీక్షల్లో సరిదిద్దుకునేలాగా కాస్త వాళ్ళకి ఒక ప్రేరణ కల్పించడం, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించడం, ఇవన్నీ ఆవిడ ప్రత్యేకతలు. కాబట్టి ఆవిడ్ని మళ్ళీ హై స్కూల్ స్థాయి అయిపోయిన తర్వాత మరలా ఎక్కడా కలుసుకోలేదు, ఎక్కడ ఆవిడ తారసపడలేదు. కానీ ఆవిడ అలా బాగా గుర్తుండిపోయారు. తర్వాత కాలంలో ఉపాధ్యాయ వృత్తిలో ఆవిడ అనుసరించినటువంటి కొన్ని విధానాలు అనుసరించడానికి ఆవిడ ఆనాడు చూపించినటువంటి మార్గం ఉపయోగపడిందని చెప్పగలను. అలాగే ముసలై మాస్టారు అని ఒక ఆయన గురించి చెప్పాలి. ఈరోజు ఆయన కొన్ని రోజులే ఉన్నారు, తక్కువ కాలం. గోటాల నుంచి వచ్చేవారు, మ్యాథమెటిక్స్ చెప్పడానికి వచ్చారు. ఆయన అప్పుడప్పుడు మ్యాథమెటిక్స్కి వచ్చేవారు, జనరల్ మ్యాథమెటిక్స్కి. చాలా సౌమ్యమైనటువంటి వ్యక్తి ఆయన, ముసలై మాస్టర్. గోటాల నుంచి ప్రతిరోజు సైకిల్ మీద వచ్చేవారు. ఆ రోజుల్లో చాలా అభిమానంగా పిల్లల్ని చూసేవారు, సౌమ్యంగా ఉండేవారు. ఆయన రూపం కూడా బాగా గుర్తుంది. అలాగే సోషల్కి కామయ్య శాస్త్రి గారు అని ఆయన పేరు, కామయ్య శాస్త్రి గారు. ఆయన సోషల్ చెప్పేవారు, బాగా కొంచెం లావుగా ఉండేవారు, మంచి బొట్టు అది పెట్టుకొని లావుగా ఉండి పెద్ద ఆయన వచ్చి చాలా పాఠం మొత్తం చదివేవారు. టెస్ట్ అంతా చదువుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆయన మధ్య మధ్యలో ఏదో కొంచెం చిన్న నవ్వులు అవి కూడా చెప్పేవారు. సరదాగానే ఉండేవారు ఆయన. ఆయన కూడా బాగా గుర్తుండిపోయినటువంటి మాస్టర్. సరదాగా ఆయనతో మాట్లాడేవాళ్ళం అప్పుడప్పుడు. చాలా సహృద్భావంతోనే ఉండేవారు. ఇవి మేము హై స్కూల్లో చదివినప్పుడు రోజుల్లో ఉపాధ్యాయుల గురించి మొత్తం పూర్తయింది చెప్పడం. ఇంకా కొంతమంది స్నేహితులు ఉండిపోయారు క్లాస్ రూమ్లో. వాళ్ళల్లో ముఖ్యంగా ఆడపిల్లల బ్యాచ్ నుంచి చూసినట్లయితే ముచ్చెర్ల సత్యవతి, ఈ అమ్మాయి స్కూల్లో అటెండర్ ఒక ఆయన ఉండేవాడు, రామారావు తన పేరు. ఈ రామారావు అనే ఆయన కుమార్తె ఈ అమ్మాయి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడంలోనో ఏదో మొత్తం మీద వచ్చారు. వచ్చి జాయిన్ అయినప్పుడు ఈ అమ్మాయిని జాయిన్ చేశారు. ఆ తండ్రికి ఎంతో గారం ఈ అమ్మాయి అంటే. మాటి మాటికి గంటకొకసారి 2 గంటలకు వచ్చేవారు. అమ్మాయి అంటూ ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాడు ఆయన. ఓ బాక్స్ ఇవ్వడము, ఓ పుస్తకం ఇవ్వడము, ఓ పెన్ ఇవ్వడము, ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాడు. అప్పట్లో అత్తమాట ఇలా వస్తున్నాడని అమ్మాయి కొంచెం ఏదో అనుకునేది. అత్తమాట వస్తున్నాడని అందరూ పిల్లలందరూ చూస్తున్నారనో ఏదో అనుకునేది. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆయన యొక్క తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆ తండ్రికి ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో అనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా చదువులో పెద్ద ఎక్కువ క్లవర్గా ఉండేది కాదు, కానీ యాక్టివ్గా ఉండేది, కొంచెం హైట్గా ఉండేది, సన్నగా పొడుగ్గా ఉండేది. తర్వాత కాలంలో హై స్కూల్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో, తర్వాత ఉందో తెలియదు. 40 ఏళ్ళ వరకు తెలియలేదు. మధ్య మధ్యలో దొమ్మేరులో ఎక్కడో ఉంటోంది అన్నారు, కానీ కరెక్ట్గా అడ్రస్ ట్రేస్ అవుట్ అవ్వలేదు. మొదటి మెగా మీటింగ్ కూడా సేకరించడం కష్టమైంది. తర్వాత 2వ మెగా మీట్కి అడ్రస్ దొరికింది. అంగన్వాడీ టీచర్గా చేసి మొన్న ఈ మధ్య రిటైర్ అయింది. 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో రిటైర్ అయింది. గొప్ప భక్తురాలు అయిపోయింది, శ్రీరామ భక్తురాలు. చాలా ఆధ్యాత్మికంగా ఒక
మెట్టు 2-3 మెట్లు ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. చాలా సంతోషంగా ఈ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం అవన్నీ కూడా చాలా ఆనందించింది. కార్యక్రమానికి వచ్చింది. అలాగే మరొక ఫ్రెండ్ని పరిచయం చేయాలి. ఇప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పాను కూడా. ఆచంట వీర రాజశేఖర్, ఏవి రాజశేఖర్. రాజశేఖర్ అని అంటాం. ఇతని ప్రత్యేకత ఏమిటి అంటే హెడ్ మాస్టర్ గారు అబ్బాయి, సర్వేశ్వర దక్షిణామూర్తి గారు అబ్బాయి. సాధారణంగా ఆ స్కూల్ స్థాయిలో పిల్లలకి హెడ్ మాస్టర్ అన్నా మాస్టర్లన్నా ఓ ప్రత్యేకమైన అభిమానము, గౌరవము, ఏదో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత వాళ్ళ పిల్లల మీద కూడా ఉంటుంది. హెడ్ మాస్టర్ గారు అబ్బాయి మాతో చదువుకుంటున్నాడు అంటే, మా పక్కన కూర్చుంటున్నాడు అంటే అదొక ఆనందం, అదొక చెప్పలేనటువంటి అదొక ఫీలింగ్ ఉంటుంది. అలాగా ఈ రాజశేఖరు హై స్కూలు 8th, 9th, 10th ఇంచుమించు 3 సంవత్సరాలు కూడా మాతో పాటు చదవడం జరిగింది. తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళిపోవడం, అక్కడి నుంచి పాలిటెక్నిక్ పూర్తి చేసుకుని బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేయడం, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి అనుకోండి. ముందు ముందు కార్యక్రమాలు భాగాల్లో చెప్పవలసి వస్తుంది అవన్నీ. మరి స్కూల్ స్థాయిలో చాలా సరదాగా క్లోజ్గా ఉండేవారు. ఎక్కువ నా ముందు వరుసలో ఉండేవారు. నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు తను కూడా, మరి నేను వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ ఇంట్లోనే కదా మరి ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం రెడీ చేసి పంపించవలసి వస్తూ ఉండేది. కొంచెం పొద్దుటే 7 గంటలకల్లా వెళ్ళిపోయేవాడిని నేను. అప్పటికప్పుడు మళ్ళీ వచ్చి ఇంట్లోనైనా కొంచెం గారం ఎక్కువగా ఉండేది. ఆఖరి అబ్బాయి అవడం వల్ల అయితే చాలా గారంగా ఉండేవాడు. బాగా చదివేవాడు, చదువు మీద శ్రద్ధ ఉంది, ఒక క్రమమైన పద్ధతి, ఒక తల్లిదండ్రులు అంటే ఒక అభిమానము, స్నేహితుల పట్ల ఒక ఆదరణ, ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి. మరి స్కూల్లో ఉన్నప్పుడు చాలా సరదాగానే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ పరిచయం, ఆ స్నేహము అలా కొనసాగుతూ ఇప్పటికి కూడా చాలా బ్రహ్మాండంగా వర్ధిల్లుతోంది. ప్రస్తుతం రామకోటి రాసే పనిలో ఉన్నాడు. రామకోటి రాస్తున్నాడు. నేను ఏదైనా కార్యక్రమాలు ఏదైనా చెప్తున్నప్పుడు తప్పనిసరిగా స్పందించి తన వంతు సాయాన్ని అందిస్తాడు. మంచి మంచి సలహాలు, సూచనలు కూడా ఇస్తూ ఉంటాడు. శ్రీ విద్య ఉపాసనలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అతను. రాజశేఖరు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా చాలా ఆనందంగానే ఉంటుంది. ఏదైనా కార్యక్రమాలు, ఫ్రెండ్స్ మీటింగ్లు అవి ఉన్నట్లయితే ఒక్కోసారి అతనే ముందుకు వస్తాడు, నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పేసి. మొదటి సమావేశానికి అందరికీ జ్ఞాపికలు బహుకరణకు అతనే స్పాన్సర్ చేశాడు. 2వ మెగా మీట్లో విందు అంతా అతనే స్పాన్సర్ చేశాడు. అలా ఎప్పుడైనా ఏ కార్యక్రమమైనా ముందుంటుంటాడు. ఫ్రెండ్స్ అందరికీ కూడా, మొత్తం నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి స్నేహితులుగా గుర్తింపు పొందాడు. చాలా హెడ్ మాస్టర్కి ఇచ్చిన గౌరవమే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇస్తూ ఉంటాం. అది ఈరోజు హై స్కూల్కి సంబంధించినటువంటి ఒక విశేషం అంతా అయ్యింది. ఇప్పుడు సామాజిక కార్యక్రమంలోకి వచ్చినప్పుడు లక్షపత్రి పూజ అనేటువంటి విషయాన్ని చెప్పాలి. కార్తీక మాసంలో లక్షపత్రి పూజలు జరుగుతూ ఉంటాయి. అంటే 1,00,000 మారేడు దళాలతోటి పూజ చేయడం అన్నమాట. 1,00,000 శివనామాలు పలుకుతూ మారేడు పత్రిని వేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైన పూజ. హై స్కూల్లో ఉన్నప్పుడు వేగేశ్వరపురంలో కూడా, శివాలయంలో కూడా జరిగేది. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఆ పత్రి కొయ్యడానికి, ఆ పత్రి అది కొయ్యడానికి ఒక సమాచారం అక్కడ వేగేశ్వరపురంలో బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో జరిగేటప్పుడు ఒక సూచన చేసేవారు, బ్రాహ్మణ పిల్లలు ఎవరైనా ఉంటే రండి అని చెప్పేసి. అప్పుడు వెళ్ళేవాళ్ళం, పత్రి కోసేవాళ్ళం. ఎలా బయటకు వద్దామా అని చూసే ఉద్దేశంతో ఉండే గంధం రామకృష్ణ కూడా
అతను సరదాగా బయటకు వచ్చేసేవాడు. ఎప్పుడైనా బయటకు రావాలన్నా సెలవు కావాలన్నా చాలా వెయిట్ చేస్తూ ఉండేవాడు అంట. అది పెద్ద విషయం ఏం కాదనుకోండి. చక్కగా అక్కడ ఉండేది. తాళపూడిలో కూడా లక్షపత్రి పూజ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బాగా జరిగేది. మా చిన్నప్పుడు అంటే దగ్గర దగ్గర 5 ఏళ్ల వయసు నుంచి చూస్తున్నాం లక్షపత్రి పూజా కార్యక్రమం. ఆ రోజు మొత్తం ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా భోజనం చేస్తారు శివాలయంలో, ఉదయం నుంచి పూజలు చేసి. అప్పట్లో ఆ రోజుల్లో విషయం చెప్పుకుంటే తామరాకులో పెట్టేవారు. గుడి మొత్తం చుట్టూరా శివాలయం మొత్తం రౌండ్ నిండిపోయేది. దగ్గర దగ్గర 170-180 మంది పైన ఒక రౌండ్ అంతా నిండిపోయేది. మళ్ళీ రెండో రౌండ్ సగం పైగా వచ్చేది. అంటే అంతమంది ఉండేవారు. 400 మంది పైన ఉండేవారు బ్రాహ్మణులు ఆ రోజుల్లో. చాలా బాగా జరిగేది. వంటల సాంబయ్య గారు అనేవారు. మేడూరి సాంబమూర్తి గారు ఆయన పేరు. ఆ సాంబయ్య గారు అంటాం. ఆ సాంబయ్య గారు వంటలు అందరూ సాయం చేయడం. ఆ లక్షపత్రి పూజలో పెట్టే పులుసు కానీ, చింతకాయ పచ్చడి చేసేవారు కార్తీక మాసంలో. ఇవన్నీ చక్కెర పొంగలి వేడివేడిగా, ఇవి చాలా ప్రత్యేకమైనటువంటివి. చాలా సందడిగా జరిగేది. అందరూ కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనేవారు. అది తర్వాత కాలంలో అలా రూపాంతరం చెందుతూ ఉన్నప్పటికీ విధానం మారలేదు, జరుగుతూనే ఉంది. తర్వాత నిర్వహణలో అనేక మంది భాగం పంచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆ కాలంలో ఎవరైతే లీడ్లో ఉంటారో, కాస్త నిర్వహణలో ఉత్సాహంగా ఉంటారో, పూనికతో ఉంటారో, వాళ్ళు అలా చేసుకుంటూ మనుషులు మారుతూ వచ్చారు తప్ప పూజా విధానము, పూజ జరిపే కార్యక్రమం అంతా కూడా ఏ విధమైన మార్పు లేదు. అది సాంప్రదాయం అలా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు మేము కూడా ఆ నిర్వహణలో నేను కూడా కొంచెం భాగం పంచుకోవడం అనేటువంటిది జరుగుతోంది. ఆ లక్షపత్రి పూజలు చిన్నప్పుడు చేసినటువంటి ఆ భోజనాలు ఇప్పుడు లక్షపత్రి పూజకి వెళ్ళినా సరే ఆ చిన్నప్పటి నుంచి అన్ని గుర్తుకొస్తాయి. అప్పటి మనుషులు అందరూ కూడా గుంటూరి సూర్యనారాయణ మాస్టారు, ప్రహ్లాద్ మాస్టారు, అలాగే శ్రీరామూర్తి మాస్టారు, చాలా మంది ఆ వడ్డనలో వీటిల్లో చాలా ప్రధాన పాత్రలు వహించేవారు. ఇంకొక భాగంలో నేను చాలా వివరంగా ఇస్తాను అగ్రహారం గురించి చెప్పేటప్పుడు. అది ఈరోజు మనం జీవిత కథలో చెప్పుకున్నటువంటి కొన్ని ముచ్చట్లు. రేపటి రోజు కార్యక్రమంలో మరికొన్ని విశేషాలతో మీ అందరినీ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, చూస్తూ ఉండండి, చూడమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.